ముందుగా మనం మేషరాశి గురించి గమనించాం. మేషరాశి చూసుకుంటే వీళ్ళకి ఒక తటస్థంగా ఉండేది అని మనం అనుకోవచ్చు. పెద్ద ఎక్కువగా అంటే ఒడిదుడుకులు ఏమీ ఉండవు, సాధారణంగా సీదాగా ఉండేది మనం అనుకోవాలి. ఎందుకు అంటే వీళ్ళకి ఒక్కటి ముఖ్యంగా గమనించుకోవాల్సింది ఏలినాటి శని యొక్క ప్రభావం వీళ్ళ మీద ఎక్కువగా ఉంది. ఈ ఏలినాటి శని ప్రభావం ఉండటంతో రీసెంట్గా ఈ రాశి వాళ్ళ నుంచి కూడా నెంబర్ ఆఫ్ కాల్స్ ఎక్కువగా నాకు పెరుగుతూ ఉన్నది. దానికి ముఖ్యమైన కారణం ఏలినాటి శని డే బై డే వీళ్ళకి తీవ్రత ఎక్కువ అవుతుందని గమనించుకోవాలి. అయితే ఇప్పుడు ఏవైతే గ్రహాలు మారినాయో, కొన్ని గ్రహాలు అనుకూలంగా కొన్ని గ్రహాలు ప్రతికూలంగా ఉన్నప్పటికి కూడాను వాళ్ళకి పెద్ద అనుభవంలోకి రాదు ఈ యొక్క గ్రహాల మార్పు వల్ల. బట్ ఓవరాల్గా చూసుకుంటే ఏలినాటి శని ఉండటం వల్ల కొంచెం జాగ్రత్తగా ఉండాలని చెప్పుకోవచ్చు. బట్ రొటీన్గా చూసుకుంటే ఈ మంత్ అంతా నార్మల్గా ఉండే మంత్ అని మీరు అనుకోవచ్చు. ఇందులో డీటెయిల్స్ చూసుకుంటే అశ్విని 1, 2, 3, 4 పాదాలు, భరణి 1, 2, 3, 4 పాదాలు, కృతిక ఫస్ట్ పాదం అంతా ఈ యొక్క మేషరాశిలో ఉంటారని గమనించాలి. ఈ పేరు బలం బట్టి మనం చూసుకుంటే చూ, చే, చో, లాలి, లు, ఏ, లా, లో, ఆ అన్న అక్షరాలంతా కూడా ఈ మేషరాశిలో ఉంటారని గమనించాలి. ముందుగా చెప్పుకున్న విధంగా 4 గ్రహాలు ఏవైతే మారుతూ ఉన్నాయో ఈ 4 గ్రహాల యొక్క ఇంపాక్టు ఒక్కొక్క రాశి మీద ఎలా ఉంది అనేది మనకి మహర్షులు లఘు గోచారము, సూక్ష్మ గోచారం అన్న ఒక విధానాన్ని ప్రవేశపెట్టారు. తద్వారా చిన్న చిన్న మాటలతోటి హోల్ రాశి అంతా ఎలా ఉంటుంది అని మనకు చక్కగా అర్థం చేసుకోవచ్చు. అందులో భాగంగా ఎప్పుడైతే సూర్యుడు ఈ యొక్క స్థితిలో ఉన్నారో వీళ్ళకి మనోరుజం, ధనలాభం, ధనప్రాప్తిం, విపత్తిం అని చెప్తారు. అంటే మనోరుజం అంటే మానసికంగా కొంచెం టెన్షన్గా ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది, ధనలాభం ఉంటుంది, అకస్మాత్తుగా ధనం ఇంతకుముందు ఎక్కడైనా కనుక ఆగిపోయి ఉంటే ఆ ధనం వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది, విపత్తిం అంటే ట్రబుల్స్ ఎక్కువ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుందని గమనించాలి. సో అయితే బట్ ఇవి చాలా తక్కువ మోతాదులో మీకు అనుభవంలోకి వచ్చే అవకాశం ఎక్కువగా ఉందని గమనించుకోవాలి. ఇందులో ముఖ్యంగా మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే ఒక్కొక్క గ్రహం ఎలాంటి ఫలితాన్ని ఇస్తుంది అని ఇప్పుడు మనం చూద్దాం. సూర్యుడు చూసుకుంటే 5వ స్థానంలో ఉండటం వల్ల మిక్స్డ్ రిజల్ట్ అని చెప్పుకోవచ్చు. ఫస్ట్ది పాజిటివ్ సైడ్లో మనకి ధన ప్రవాహం వస్తుంది, నెట్వర్క్ బాగుంటుంది, హైయర్ అఫీషియల్స్ని కలవచ్చు, ఇవంతా పాజిటివ్గా ఉంటుంది. మీ యొక్క అధికారము, పలుకుబడి, స్టామినా అంతా అందరూ గుర్తించే విధంగా ఉంటుంది. అయితే సూర్యుడు 5వ స్థానంలో ఉండటంతో మనకేమవుతుందంటే దేహలాస్యం, మనస్తాపం, సుహృద్వేషం, ధన వ్యయం, బుద్ధి చాంచల్యం ఆప్నోతి, పంచమే రవి సంయుతే అంటారు. అంటే ఎప్పుడైతే జన్మరాశి నుంచి 5వ స్థానంలో సూర్యుడు ఉంటారో వాళ్ళకి దేహలాస్యం, శారీరకంగా లేజీగా బద్ధకంగా ఉంటుంది, మనస్తాపానికి గురవుతుంటారు, చిన్న చిన్న విషయానికి ఇబ్బందులు పడిపోతూ ఉంటారు, సుహృద్వేషం ఫ్రెండ్స్తో గొడవలు పడుతూ ఉంటారు, ధన వ్యయం విపరీతంగా ధనం ఖర్చు అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అంతేకాకుండా బుద్ధి చాంచల్యం ఆప్నోతి అని మనసు అనేది ఒకే చోట స్థిమితంగా ఉండదు, డెసిషన్స్ కరెక్ట్గా తీసుకోలేరు అని చెప్పుకోవచ్చు. జనరల్గా మనకి ఏం చెప్తారంటే 5వ స్థానంలో సూర్యుడు ఉంటే లేకుంటే ఎనీ క్రూర గ్రహం ఉంటే అందులో మనకి వ్యసనాలకు ఎక్కువగా ఏమంటారు అలవాటు పడే అవకాశం ఎక్కువగా ఉంటుంది, ఎడిక్షన్స్ ఎక్కువగా ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కొన్నిసార్లు చేయాల్సిన పని చేయకుండా అనవసరమైన వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేయటము, అటు ఇటు తిరగటము, లేకుంటే ఆల్కహాల్ ఇవన్నీ ఎక్కువ తీసుకోవటం, ఇట్లా రకరకాలన్నీ చేసే అవకాశం ఉంటుంది. కొంచెం జాగ్రత్తగా ఉండటం ఎంతైనా అవసరం అని చెప్పుకోవచ్చు. అయితే వీరికి ఇంకో ఉన్న అడ్వాంటేజ్ ఏంటంటే కుజుడు 3వ స్థానంలో ఉన్నారు ఒక 45 డేస్ వరకు. కుజుడు ఎప్పుడైతే ఒక మంచి పొజిషన్లో ఉన్నారో వీళ్ళల్లో ఉన్న ధైర్యము, సాహసము, రిస్క్ టేకింగ్ క్యాపబిలిటీసు, తర్వాత కమ్యూనికేషను, ట్రావెల్స్ ఇవన్నీ చక్కగా చేసే అవకాశం ఉంటుంది. ఇందులో మనకి ఏం చెప్తారంటే 3వ స్థానంలో కుజుడు ఉండటం వల్ల ఆరోగ్య, నిత్య సంతోష, బంధుమిత్ర సమాగమ, అర్ధలాభ, పుత్ర సౌఖ్యం, ఇష్టసిద్ధి, తృతీయకే ధారాసుతే అంటారు మనకి. అంటే దీని అర్థం ఏంటంటే ఈ టైంలో వీళ్ళకి ఆరోగ్యం బాగుంటుంది, సంతోషంగా ఉంటారు, బంధువులతోటి మిత్రులతోటి కలిసి ఉంటారు, అర్ధ లాభం అంటే ధనం ప్రవాహం వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది, పుత్రులతో చాలా బాగుంటారు. మెయిన్ ముఖ్యంగా గమనించాల్సిందంటే ఇష్టసిద్ధి అంటారు. అంటే మీకు ఇష్టమైన పనులు ఇప్పటిదాకా ఏదైనా చేయకుండా పెండింగ్లో ఉంటే ఈ పనులన్నీ ఇప్పుడు చక్కగా ముందుకొచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది, అనుకున్న పనులన్నీ చక్కగా జరిగే విధంగా చక్కగా బాగుంటుంది. అయితే ఫాదర్కి హెల్త్ విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండటం ఎంతైనా అవసరం. ఇప్పటిదాకా మనం చూసుకుంటే సూర్యుడు కొంచెం ఇబ్బంది పెట్టే విధంగా, కుజుడు సపోర్ట్ ఇచ్చే విధంగా ఉన్నారు. శుక్రుడు వచ్చేటప్పటికి వీళ్ళకి 6వ స్థానంలో ఉన్నారు. ఎప్పుడైతే శుక్రుడు 6వ స్థానంలో ఉండటం ఇది అంత మంచి పొజిషన్ కాదు అని చెప్పుకోవచ్చు. అయితే ఏమవుతుంది, శుక్రుడు 6వ స్థానంలో ఉంటే విరోధ శత్రుపీడాం జ్ఞాతీనాం చ విరోధ ఆయాసో దారై పుత్రై షష్ఠే భృగనందనే అని మనకు సంస్కృతంలో చెప్తారు. అంటే ఎప్పుడైతే శుక్రుడు 6వ స్థానంలో ఉన్నారో
శత్రువుల వల్ల పీడ కలుగుతుంది. జ్ఞాతీనాంచ విరోధ అంటే బంధువుల వాళ్ళతో గొడవలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఆయాసో శరీరానికి చాలా టైర్డ్గా ఉంటారు. ముఖ్యంగా ధారా పుత్రే ద్వేషై భార్యతోటి పిల్లలతోటి గొడవలు వచ్చే అవకాశం ఎక్కువ ఉంటుందని చెప్తారు. ఇంతేకాకుండా ఈ టైంలో వీళ్ళు శుభకరమైన ఖర్చులు పెట్టే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ముఖ్యంగా లగ్జరీ ఐటమ్స్ కొనే అవకాశం ఎక్కువగా ఉంటుంది. నెక్స్ట్ లవ్కి సంబంధించి రొమాన్స్, ప్లీజర్స్ అలా వాటికి సంబంధించి ఎక్కువగా డబ్బులు ఖర్చు పెడుతూ ఉంటారు. రెండోది శుభకరమైన ఖర్చులు కూడా పెట్టే అవకాశం ఎక్కువగా ఉంది. సో చూసారు కదా, ఇప్పుడు మనకి 3 గ్రహాల్లో 1 గ్రహం మాత్రమే పాజిటివ్గా ఉంది, 2 గ్రహాలు అంత అనుకూలంగా లేదని చెప్పుకోవచ్చు. 4వ గ్రహం బుధుడు కూడాను వీళ్ళకి శుభకరంగా ఉన్నారు. ధన ప్రవాహాన్ని ఎక్కువగా తీసుకొచ్చే అవకాశం ఎక్కువగా కనిపిస్తుంది ఈ రాశి వాళ్ళకి. సో ఇది మనం టోటల్గా చూసుకుంటే ఈ 4 గ్రహాలు ఎలా ఉంది అంటే 2 గ్రహాలు ప్రతికూలంగా, 2 గ్రహాలు అనుకూలంగా, అంటే 2 ఆర్ ఫేవరబుల్, 2 ఆర్ నాట్ ఫేవరబుల్ అని మనం చెప్పుకోవచ్చు. అంటే సమానంగా ఉందని చెప్పుకోవాలి. ఇప్పుడు మనం నక్షత్రాల గురించి చెప్పుకుందాం. నక్షత్రాల గురించి చూసుకుంటే ఇందులో ఉన్న నక్షత్రాలు అశ్విని, భరణి, కృతిక 3 నక్షత్రాలకి ఈ ఏ గ్రహాలు ఎలాంటి రిజల్ట్ ఇస్తూ ఉన్నాయంటే, ఇందులో ఫస్ట్ చూసుకుంటే అశ్విని నక్షత్రం వాళ్ళకి కలహము, బంధనము, రోగము అంటే నెగిటివ్ సైడ్లో కనుక చూసుకుంటే గొడవలు అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది. మెయిన్ బంధించబడినట్లు ఉండే అవకాశం ఉంటుంది. ఇది చాలా చాలా ముఖ్యంగా అందరూ గమనించాల్సింది. బంధించబడట్లా అంటే ఫిజికల్గా వచ్చేసి మనల్ని ఏదో చేస్తారని కాదండి, చాలా కన్ఫ్యూజన్లో ఉంటారు. సరైన డెసిషన్ తీసుకోవడానికి ఇబ్బంది పడిపోతూ ఉంటారు. ఇండియాలో ఉంటే బాగుంటుందా, యూఎస్లో ఉంటే బాగుంటుందా, బిజినెస్ చేస్తే బాగుంటుందా, బిజినెస్ చేయకపోతే ఏం బాగుంటుంది, ఇలా ఒక కన్ఫ్యూజన్, క్లారిటీ లేకుండా అవకాశం ఎక్కువగా ఉంటుంది. దీన్ని బంధనము అంటారు, గుర్తుపెట్టుకోవాలి. అలానే హెల్త్ కాంప్లికేషన్స్. రాత్రి ఈ షూట్కి ముందు రాత్రి ఒక ఇన్సిడెంట్ జరిగింది. ఒకళ్ళు యూఎస్ నుంచి ఫోన్ చేశారు. వాళ్ళు ఇంకా యూఎస్ నుంచి ఇండియాకి వచ్చేద్దాము అని చెప్పేసి 99% డిసైడ్ అయిపోయి ఆల్మోస్ట్ ఫ్లైట్ టికెట్లు బుక్ చేసుకునే దాకా వచ్చేసారు కూడాను. ఒక్కసారి ఎందుకైనా మంచిది అని చెప్పేసి హారోస్కోప్ నా చేత చూపించుకోవడం జరిగింది. వాళ్ళకి ఏంటంటే ఫారిన్లో సెటిల్మెంట్ కంటే కూడాను లాంగ్ రన్లో ఇండియాలో సెటిల్మెంట్ బాగా కలిసి వస్తుంది అని చెప్పడం జరిగింది. రెండోది క్లారిటీ, వాళ్ళు అడిగింది ఏమంటే నేను ఇప్పటిదాకా జాబ్ చేశాను, 12-15 ఇయర్స్ అయిపోయిన జాబ్ సక్సెస్ఫుల్గా చేశాను, కానీ ఎక్కడో సాచురేషన్ పాయింట్ వచ్చింది, కానీ బిజినెస్ చేద్దాం అనుకుంటున్నాను, ఈ బిజినెస్ చేస్తే ఎలా ఉంటుంది అని జాతకం చూపించడం జరిగింది. అందులో చాలా క్లారిటీగా విత్ రేటింగ్ లాగా నేను చెప్పడం జరిగింది. వాళ్ళకి 85% జాబ్లోనే బాగా ఉంటుంది ఇన్కమ్. రెండోది వచ్చేటప్పటికి వాళ్ళకి ఓన్ బిజినెస్ ఇండిపెండెంట్గా చేస్తే అందులో సక్సెస్ అయ్యే ఛాన్స్ ఓన్లీ 65% మాత్రమే ఉంది. ఇలా ఇంకా ఒకవేళ ఎలాంటి జాబ్ అయితే బాగుంటుంది, ఎలా డబ్బు సంపాదించడానికి ఏం గల లెంతీగా డిస్కషన్ అయిపోయింది. చాలామంది డబ్బు సంపాదించడానికి జాబ్ బిజినెస్ అనుకుంటారే, కానీ ఇంకా చాలా విధాలుగా డబ్బు సంపాదించుకునేంత వాళ్ళ జాతక చక్రంలో ఉంటుంది. వెల్త్ మ్యాట్రిక్స్ అని చెప్పేసి నేను కొంతమంది సెలెక్టెడ్ పీపుల్కి కౌన్సిలింగ్ ఇస్తూ ఉంటాను ధనానికి సంబంధించి. ఇలా ఎక్కడైనా కనుక మీరు ఈ టైంలో బంధించబడినట్లు ఉన్న పరిస్థితుల్లో ఉండి క్లారిటీ లేకుండా అవకాశం ఈ రాశి వాళ్ళకి ఎక్కువగా ఉంటుంది. సబ్జెక్ట్ మ్యాటర్ ఎక్స్పర్ట్స్ కానివ్వండి, జ్యోతిష్కులు కానీ కలిసేసి ఒకసారి హారోస్కోప్ థరోగా చెక్ చేయించుకొని డెసిషన్ తీసుకుంటే చాలా బాగుంటుంది. నెక్స్ట్ భరణి నక్షత్రం వాళ్ళకి జయప్రదంగా ఉంటుంది, ఏదైనా పని చేస్తే సక్సెస్ఫుల్గా ఉంటుంది, కానీ వీళ్ళకి కలహము, బంధనము, రోగము, హెల్త్ కాంప్లికేషన్స్ ఉంటుంది. కృతికా నక్షత్రం వాళ్ళకి అగైన్ జయప్రదంగా ఉంటుంది, కలహము, గొడవలు అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది, బంధనము, భయము పడుతూ ఉంటుంది. సో చూశారు కదండి, ఇప్పటి వరకు నక్షత్రం ప్రకారం ఎలా ఉందో కూడా చెప్పుకున్నాను. అయితే కొంతమందికి అనుకోని విధంగా కొన్ని ప్రాబ్లమ్స్ వచ్చే విధంగా ఉంటుంది. అందులో అశ్విని, భరణి, కృతికా నక్షత్రం వాళ్ళకి బుద్ధి నాశనం అంటే మీరు క్లారిఫికేషన్స్ ఏదైనా కనుక అంటే ఏం చెప్తారు, ఆన్లైన్లో ట్రాన్సాక్షన్ చేసేటప్పుడు, మనీ ట్రాన్సాక్షన్ చేసేటప్పుడు కొన్ని ఇంపార్టెంట్ డెసిషన్ తీసుకునే ముందు రాంగ్ డెసిషన్ తీసుకునే అవకాశం చాలా ఎక్కువగా ఉంది. ఇది గమనించుకొని చాలా వెయిట్ అండ్ సీ విత్ ఫ్యాక్ట్స్ అండ్ ఫిగర్స్ వెరిఫికేషన్ తోటి చక్కగా డెసిషన్ తీసుకోవాలని చెప్పేసి కోరుకుంటున్నాను. పరిహారాలు చూసుకుంటే వీళ్ళకి ఈ రాశి వరకు ఒక్క పరిహారం చూసుకుంటే ఇందులోకి సూర్యుడికి, కుజుడికి అంటే వీళ్ళకి ఎక్కువగా రాముడికి సంబంధించి, లేదంటే ఆంజనేయ స్వామికి సంబంధించి, లేదంటే రామ ఆంజనేయ స్వామి ఎక్కడైనా కానీ కలిసి ఉంటే ఇలాంటి పటాలకు కానీ, లేదంటే అలాంటి గుళ్ళకి, లేదంటే రామాలయం విత్ ఆంజనేయ స్వామి ఇలా దేవస్థానాలు ఎక్కువగా దర్శించుకుంటే చాలా బాగుంటుంది. వీళ్ళకి గోధుమలు దానం చేసిన ఆదివారం, మంగళవారం కందులు దానం చేసినా చాలా కలిసి వస్తుంది. గోమాతకి చక్కగా ఒకసారి సేవ చేసుకునే అవకాశం ఉంటే సేవ చేయండి. సో ఈ రాశి వాళ్ళకి అష్టైశ్వర్యాలు కలగాలి, భోగభాగ్యాలు కలగాలని చెప్పేసి కోరుకుంటున్నాను. నమస్తే.